ఏమైంది? ఏం కాలేదే. మరెందుకు అంత టెన్షన్ గా కనపడుతున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బుజ్జి. వంటగది నుంచొచ్చే వాసన బట్టి ఏం కూర వండుతున్నారో చెప్పగలను. అలాంటిది నా మొగుడుతో ఎన్ని రోజుల నుంచి కాపురం చేస్తున్నాను. మొహం చూసి ఆ మాత్రం కనిపెట్టలేననుకున్నావా? ఏం ఆలోచిస్తున్నావో మర్యాదగా చెప్పు. ఏం లేదు బుజ్జి. అది అలేఖ్యకు కడుపు వచ్చింది కదా. అవును. తనకు 200 కోట్ల ఆస్తి ఉంది కదా. అయితే బుజ్జి, నువ్వలా సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వకు. నేను చెప్పాలనుకున్నది కంగారులో చెప్పలేను. సరే చెప్పు. రూల్స్ ప్రకారం, చట్ట ప్రకారం ఆ ఆస్తి ఎవరైతే గర్భవతిని చేశారో వాళ్ళకే వస్తుంది కదా. అవును. ఆ విషయం గురించి నేను బాగా ఆలోచిస్తున్నాను బంగారం. అంత డెప్త్ గా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం లేదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం అంతే. నీ నాలెడ్జ్ గురించి నాకు బాగా తెలుసు. ఉన్నది ఉన్నట్టు చెప్పు. అంతే అంటున్నాను కదా, ఇంకేం లేదు. నువ్వు లేదు అన్నావు అంటే ఏదో ఉంది. బుజ్జి, ఈ కృష్ణగాడి మాట మీద నీకు నమ్మకం లేదా? నాదు చిన్న అనుమానం. ఈ కృష్ణగాడి మీద నీకు అనుమానమా? అవును. సరే, ఏంటది? నువ్వు కూడా అలేఖ్యతో క్లోజ్ గా మూవ్ నేను చూశాను. నాకు తెలియకుండా పెద్ద వేషాలేమైనా వేసావా? ఏమన్నావు బుజ్జి? నేను ఏదో వేషాలు వేశానా? బిర్యానీ తినే ఆ నోటితో ఆ మాట నువ్వు ఎలా అనగలిగావు? లెగ్ పీసులు తినే ఆ నోటితో ఆ మాట నువ్వు ఎలా అనగలిగావు? చూడు, నా మొహం బాగా చూడు. ఈ అమాయకపు మొహంలో నీకు అలాంటి మనిషి కనిపించాడా? నిన్ను గనక పెళ్లి చేసుకోకపోయింటే గనక బ్రహ్మచారలా మిగిలిపోయిండేవని తెలుసా నీకది? మరీ అంత ఓవర్ చేయకురా. నా శీలాన్ని శంకిస్తున్నావా? నా శీలాన్ని గనక శంకిస్తే నేను ఎందులో దూకి చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. తన కడుపుకి కారణం నువ్వేనని తెలిసిందే అనుకో, మూతికి ప్లాస్టర్ అంటించి కాళ్ళు చేతులు కట్టేసి రూమ్ లో పడేసి 2 రోజులు కుమ్ముతా.